నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ప్రశ్నారావణ్ను మచిలీపట్నంలో నమోదైన కేసు అయితే దానికి సంబంధించి బెయిల్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆయన్ని తాజాగా పాయకరావుపేటకి తరలిస్తున్నారన్న సమాచారం ఉంది. సో ఒకవైపు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. బెయిల్ వచ్చిన తర్వాత కోర్టు పదే పదే మీరు చేస్తున్న తప్పు, దీనికి రిమాండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, అహంకారంతో వ్యవహరిస్తుందని ఆయన మాట్లాడారు. నేషనల్ మీడియా రియాక్షన్ కూడా దాదాపుగా ఇలానే ఉంది. అంటే ఒక కక్ష సాధింపు చర్యలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనే ఒక వాదన ఉంది. ఇక రావణ్ కూడా నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తుంది జైల్లో. సో ఆయన్ని చంపే కుట్ర కూడా జరుగుతోంది. ఎట్లయితే కత్తి మహేష్ని అంతమొందించారో, ప్రవీణ్ పగడాల్ని హత్య చేశారో, అదే తరహాలో ప్రశ్నారావణ్ని కూడా చంపబోతున్నారు అనే ఒక కొంత వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? టీడీపీ ఎందుకు ఈ విషయంలో ఇంత స్టబోన్గా ఉంది? ప్రజలు దీన్ని పట్టించుకోరు అని భావిస్తుందా? ఏమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పోలీసు రాజ్యం అని చెప్పచ్చు నిర్మోహమాటంగా. ఈ పోలీసు రాజ్యం పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అంటే నిన్న ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పోలీసు అధికారి రవికృష్ణ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని మాట్లాడి ఒక నివేదికను కూడా ఆయనకు అందజేశారు. ఏది సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు, వాటి నడకకి సంబంధించి ఒక నివేదికని వారికి ఇచ్చి వారితో చర్చలు జరిపారు. అంటే ఒక రకంగా అప్రకటిత హోంమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లుగానే కనిపిస్తోంది. ఆయన చాలా ఓపెన్గా చాలా విషయాలు మాట్లాడుతూ మేము చట్టం అంటే వాక్ స్వాతంత్రం ఉందని ఎవరు ఎలా పడితే అలా మాట్లాడితే క్షమించము, సహించము అనే మాట కూడా చెప్పాడు ఆయన. చెబుతూ మేము సీరియస్గానే కేసులు పెట్టాలనుకుంటున్నాం, పెడతాము, ఆల్రెడీ మొదలైపోయింది అని చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. కేసులు పెట్టుకోవడం పట్ల ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రొసీజరల్గా వీళ్ళు కేసు పెడుతున్నారు, కోర్టు వారేమో అది బెయిల్ ఇచ్చేస్తున్నారు. రిపీటెడ్గా జరుగుతోంది. ఇప్పుడు 4 కేసులు 3 బెయిళ్ళు అయినాయి. ఇందులో కూడా బెయిల్ వచ్చేస్తుంది, నో ఇష్యూ. అయితే కోర్టు పదే పదే చెప్తోంది ఏంటి, ఇది ఎవరో మనోభావాలు గాయపడ్డాయంటే దాన్ని ఎలా, ఏ ప్రాసెస్లో దాన్ని తీసుకోవాలి అనే దానికి సంబంధించి మీరు కేసు బుక్ చేయండి, అతన్ని విచారణకు పిలవండి, విచారించండి, ఆ విచారణ రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి కోర్టు ఏదో డెసిషన్ తీసుకుంటుంది. శిక్షించదగిన వాతావరణంలో గనక ఆ విచారణలో ఏదైనా ఎలిమెంట్స్ దొరికితే ఆ మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా శిక్షలు వేయటం జరుగుతుంది. కానీ దీన్ని ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాడిలాగా డీల్ చేయటం సబబా అనే విషయంలో కోర్టు దగ్గర ఒక డైలమా ఉంది. అందుకని అతన్ని హాజరుపరిచిన మరుక్షణం బెయిల్ ఇస్తున్నారు. ఇది రిపీటెడ్గా జరిగింది. ఆల్రెడీ 3 చోట్ల బెయిల్ వచ్చేసినాయి అతనికి. ఇప్పుడు 4వ చోట కూడా అదే పద్ధతిలో తీసుకెళ్తున్నారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 4వ చోట కూడా బెయిల్ వచ్చేస్తుందనే నమ్ముతున్నారు వీళ్ళు. పాయకరావుపేటలో కూడా వచ్చేస్తే ఈ ఏరియాలన్నీ కవర్ చేసుకుంటూ వాయిదాలకు తిరగాలి అతను కోర్టు చుట్టూ. ఆ మేరకు హెరాస్ చేస్తే చాలు అనేది స్కీమ్లా కనిపిస్తోంది. దాదాపుగా పోసాని కృష్ణమురళి టైంలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించాలనుకుంటున్నారు. ఇతను లొంగిపోవాలి, తెల్ల జెండా ఎత్తి నా వల్ల కాదు అనాలి. అతనేమో నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఏమిటి దౌర్జన్యం అని. రెండోది, అతను మాట్లాడింది తప్పు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వీధిలో ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలే రిపీట్ చేసి మాట్లాడాడు ఇతను టార్గెట్ చేసింది నిజానికి పవన్ కళ్యాణ్ కాదు. ఆ వేదిక మీద నుంచి అతను టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ వాడిన భాష వాడుతూ చెప్పు తిప్పి తిప్పి కొడతాం అని వారు చెప్పినటువంటి మాటని వాడుతూ ఆయన టార్గెట్ చేసింది రాధా మనోహర్ దాస్ని. ఇక్కడ మనోభావాలు గాయపడితే అతనివి గాయపడాలి, జనసేనవి కాదు. పవన్ కళ్యాణ్ మాటల్ని వాడుతూ అతని గురించి మాట్లాడినందుకు నిజానికి జనసేనలో ఉన్నటువంటి క్రైస్తవ క్యాడర్ మొత్తం కూడా వెళ్ళి ఇతనికి మద్దతుగా నిలబడాలి, రావణ్కి. అలా కాకుండా ఈ కేసులు పెట్టడం ఏమిటి, మనోభావాలు గాయపరుచుకోవడం ఏమిటి అనేది ఒకటి నిర్దిష్టంగా నాకు అర్థం కాని విషయం.
రెండో గొడవ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడిన భాష ఇతను వాడాడు తప్ప ఇతను కొత్త క్రియేషన్ ఏమీ లేదు. ఇమిటేట్ చేశాడు. ఒరిజినల్ డైలాగులు మార్కెట్లో ఉన్నాయి. ఓకే. చెప్పు తిప్పి 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 కొడతా అనే మాట, కొడకల్లారా అనేటువంటి మాట వారు వాడినవే. ఓకే. ఆడ మగ ఇవేవి చూడవు, నార తీస్తాం అని మాట్లాడిన మాట ప్రపంచంలో ఉంది. అలాగే మేము కోర్టుల్ని చట్టాలని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లే పరిస్థితి కల్పించుకుంటున్నారు అని కూడా మాట్లాడిన మాట ఉంది ప్రస్తుతం బయట. మీరు లాఠీ దేంతో వస్తారో రండి, హాకీ స్టిక్కులతో రమ్మంటారా, కత్తులతో రమ్మంటారా, గొడ్డలతో రమ్మంటారా చూసుకుందాం అనే డైలాగు మార్కెట్లో పెట్టేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ప్రొవోక్ చేసినటువంటి వీడియోలన్నీ ఉన్నాయి. రెండోది, కాకినాడలో జరిగినటువంటి జనసేన సమావేశంలో ఆయన క్యాడర్ని ప్రొవోక్ చేశాడు. నేను ఒక్కడనే మాట్లాడాలా, మీరెవరూ మాట్లాడరా, ఆచరణలోను మాటలలోనూ కూడా మీరేమిటో ప్రూవ్ చేసుకోవాలి కదా అని వాళ్ళకు ఒక టార్గెట్ సెట్ చేశాడు. ఇప్పుడు గొడవ ఏంటంటే కేసులు పెట్టుకోవటం వరకు సరే పెట్టుకున్నారు, కోర్టు దాన్ని డీల్ చేస్తుంది. కానీ ఈ పోలీస్ స్టేషన్లలోకి అతన్ని తీసుకెడుతుంటే మీరు దాడులు చేయటం ఏంటి, గోడలు దూకెళ్ళి గొడవ చేయటం ఏమిటి, మాకు అప్పచెప్పమని అడగటం ఏమిటి? అప్పచెప్తే చంపేస్తారా మీరు? చంపేస్తే దాన్ని మీరు ఎలా జడ్జి చేసుకుంటారు? మీరు కొడతారు, ఎక్కడో తగలకూడని చోట తగులుతుంది, చచ్చిపోయాడు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ లాకప్ డెత్ గొడవ ఒకటి నడుస్తోంది. సిఐ నాగరాజు ఎపిసోడ్లో సాయికృష్ణ డెత్ కేసు. సాయికృష్ణది ఒకటే కాదు, క్రాంతి కుమార్ చావుకు కూడా పోలీసులే కారణం అని కదా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ సిరీస్లో భాగంగా ఇప్పుడు రావణ్ని చంపడం కోసం వీళ్ళ క్యాడర్ ఎగబడుతోంది. అంటే జన సైనికులని ఆదేశించినటువంటి జనసేనాని ఆదేశాలు పట్టించుకుని దూకుడుగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నటువంటి జన సైనికులు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కాన్స్టిట్యూషన్ని బ్రేక్ చేయటం కాదా? దీని మీద జనసేన మీద, ఆ పార్టీ నాయకుడి మీద కేసు ఫైల్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డిని ఆయన గతంలో ఎన్ని మాటలు అన్నాడు, వాళ్ళు ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు? ఎస్సీ ఎస్టీల మనోభావాలని, పర్టికులర్గా మైనారిటీల మనోభావాలని గాయపరిచే పద్ధతిలో ఆయన రకరకాలుగా మాట్లాడాడు, ఎందుకు కేసులు పెట్టలేదు? పైగా ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు రావణ్ అరెస్టుల పరంపర జరుగుతోంది. పోలీస్ స్టేషన్ల మీద జన సైనికులు దాడులు చేస్తున్నారు, మాకిచ్చే మేము చూసుకుంటామని బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. ఇంత జరుగుతుంటే ఒక పక్కన అక్కడ యుద్ధ వాతావరణం నడుస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా క్లెయిమ్ చేసుకునే వైఎస్ఆర్సీపీ ఏం చేస్తోంది? ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ దీని మీద, ఈ నడుస్తున్నటువంటి పోలీసు రాజ్యం మీద, వీళ్ళు తెలంగాణలోకి వెళ్ళి మనుషులను ఎత్తుకొచ్చేయటం మీద, వీళ్ళని ఇలా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న వ్యవహారం తీరు పట్ల ఎందుకు ఒక యాక్షన్, ఒక ప్రణాళిక ఎందుకు ప్రకటించలేదు? ఇప్పటిదాకా ఒక ప్రోగ్రాం చేయాలి కదా, ఒక ప్రోగ్రాం ప్రకటించాలి కదా ఎక్కడికక్కడ. అంటే ఆల్రెడీ ఒక చోట కనిపించింది, అంటే పిఠాపురంలో కొంత నిరసనకి కొంతమంది వచ్చారు. అయితే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దళిత క్రైస్తవ శంఖారావంలో పాల్గొన్న వాళ్ళే. వాళ్ళల్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ బ్యాచ్ కూడా ఉంది, అంతే తప్ప ప్రోగ్రాముడ్గా వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. దాన్ని వాడుకుని తెలుగుదేశము, జనసేన, వైఎస్ఆర్సీపీ వెనకాలండి నడిపిస్తోంది అని మాట్లాడుతున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ నాదొక ప్రశ్న సార్. ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో చాలా యాక్టివ్గా రియాక్ట్ అయిన వైసీపీ కానీ అధినేత కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు, పరామర్శించారు, ధైర్యం చెప్పారు, ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. కానీ ఇక్కడ ఇద్దరు జర్నలిస్టులు ఎంతో కొంత వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న వ్యక్తులు ఇద్దరు కూడా పరోక్షంగా వైసీపీకి అయితే వారి నుంచి మద్దతుగా మాటలు వస్తున్నాయి ఇప్పుడు అరెస్ట్ అయిన జర్నలిస్ట్ నుంచి. సో ఇలాంటి సందర్భంలో వైసీపీ వాళ్ళకి అండగా ఎందుకు నిలబడలేకపోతుంది? అంటే హిందువులు ఓట్లు కన్సాలిడేట్ అవుతున్నాయి ప్రశ్నారావణ్కి వ్యతిరేకంగా అని తీసుకొస్తున్న కూటమి నెరేటివ్ని వైసీపీ కూడా నమ్ముతుందా? అయ్యా, నేను చెప్పింది అదే ఇందాక. వైసీపీ మాట్లాడటం లేదు సీరియస్గా. ఏదో అక్కడ వచ్చిన వాళ్ళలో కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎలిమెంట్స్ ఉన్నారు, అంతవరకే. దాన్ని చూపించి వైఎస్ఆర్సీపీకి చుట్టి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వీళ్ళందరూ అని చెప్తున్నారు.
ఓపెన్గానే డిస్కషన్స్లో అంటే తెలుగుదేశంకి చెందినటువంటి మీడియా ఛానల్స్లో జరుగుతున్నటువంటి చర్చల్లో పాల్గొంటున్నటువంటి గెస్ట్లు గోస్ట్లు అందరూ కూడా ఓకే హోస్టులు అనే పదం తీసి గోస్ట్లు అని పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే హోస్టులు కాదు, వాళ్ళు గోస్టులే. ఓకే ఎవరి గోస్టులు, ఎవరికి దయ్యాలు వాళ్ళు అంటే పాలక పార్టీకి దయ్యాలు. పాలక పార్టీలకే దయ్యాలంటారా? పాలక పార్టీ దయ్యంలాగా వ్యవహరిస్తున్నారు, ఓకే, సంబంధించిన దయ్యాలు. ఓకే, అలా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఓపెన్గానే. గొడ్డల పార్టీ పేటీఎం బ్యాచ్ ఇదంతా అని మాట్లాడారు ఒక యాంకర్ గారు. ఓకే, కాబట్టి ఆ ధోరణిలో వ్యవహరిస్తుంటే కనీసం ఆ వ్యవహార శైలి మీద అయినా మీరు ఒక ప్రకటన చేసి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి కదా. అంటే వైసీపీ ఈ అరెస్టుల విషయంలో కామ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే? అదేనండి, ఇప్పుడు వీళ్ళని పట్టించుకుంటే ఏమవుతుంది, చర్చిల మీద మైకులు కూలగొడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఓకే, దాని మీద కూడా మాట్లాడవచ్చు. రఘురామకృష్ణరాజు గారి ఓవర్ స్టేట్మెంట్ల మీద మాట్లాడవచ్చు. ఓకే, కానీ వాళ్ళకి ఎక్కడో ఒక సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నట్టుగా నా అనుమానం. ఓకే, ఆ అనుమానం ఏంటంటే వీళ్ళు హిందూ ఓట్లు కన్సాలిడేషన్ ప్రోగ్రామ్కి మనం విఘాతం కలిగిస్తే అది మన పార్టీ మీద వాళ్ళల్లో వ్యతిరేకతని, మన మీద ఆల్రెడీ ఒక బ్రాండేజ్ ఉన్నారు వీళ్ళ మీద. ఇది క్రైస్తవ పార్టీ, క్రైస్తవ నాయకుడి పార్టీ అని. దాన్ని మనం మరీ ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుందా అనేటువంటి సంశయం ఎక్కడో ఉండాలి. ఆ సంశయాన్ని వీడి లౌకిక వాదానికి ఒక ఛాంపియన్ లాగా మారి ఇక్కడ అనవసరంగా మతాన్ని చుడుతున్నారు, మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు అన్న ధోరణిలో గనక ఆ పార్టీ యుద్ధానికి దిగితే దాని వెనకాల మొబలైజ్ అయ్యే శక్తులు అనేకం ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్య వేదికగా దాన్ని నిలబెట్టుకోగలిగితే న్యూట్రల్ ఓట్లు కూడా వీళ్ళకి కలుస్తాయి. కలవటం ద్వారా వీళ్ళు అధికారంలోకి రావడం చాలా తేలికవుతుంది. రెండోది, ఇప్పటి వరకు ఉన్నటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు అనే దానికి తెరదించేసింది ఓ రకంగా బీజేపీ. ఆ తెరదించటం వల్ల వీళ్ళందరికీ ధైర్యాలు వచ్చినాయి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ. అందుకనే ఆయన నిస్సిగ్గుగా పందికొవ్వు ఇలాంటివన్నీ మాట్లాడగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీటి మీద ఇమ్మీడియట్గా ఆ రోజున జరిగిన వ్యవహారాలు అయినప్పటికీ ఇమ్మీడియట్గా కేసులు పడాలి. మా మనోభావాలు గాయపడ్డాయి, ఇప్పటి వరకు మాకు తెలియలేదు, ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతోంది అని ప్రశ్నారావణ్ వ్యవహారంలో మాకు అర్థమైంది. వారెవరో మనోభావం గాయపడింది అనగానే అతను తీసుకెళ్ళిపోయి కేసులు పెట్టేస్తున్నారు. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినప్పుడు మా మనోభావాలు గాయపడ్డాయి, ఆయన పందికొవ్వు కలిసింది అని ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు మా మనోభావాలు గాయపడ్డాయి అని చెప్పి వెళ్ళి కోర్టులో కేసులు వేసి పోలీసులారా మరి మీరు వారిని కూడా తీసుకొచ్చి ఇలా స్టేషన్కు చెప్పండి అని అడగటమే. అంటే ఇక్కడ దాడికి ప్రతిదాడి, ఒక వ్యూహానికి కౌంటర్ వ్యూహము ఇదే. ముందు పోలీసుల ఇంటిగ్రిటీ ఏమిటనేది రోడ్డు మీద నిలబెట్టడము. రెండోది, ఆయన అప్రకటిత హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కనేమో లోకేష్ గారు తెలంగాణ హోంమంత్రి అనే ప్రశ్న ఒకటి ఉద్భవించింది ఈ మధ్య. ఈ కేవీఆర్ని ఈ ప్రశ్న రావణ్ణి లిఫ్ట్ చేసిన పద్ధతి మీద మొదలైంది. కాబట్టి ఆ ప్రశ్న ఎలాగూ ఉందంటే, తెలంగాణకేమో హోంమంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్కి అప్రకటిత హోంమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాధ్యత సగం ఆయనకి అప్పచెప్పినట్టుగాను, అక్కడేమో ఆవిడ పూర్తి బాధ్యతలు పవన్ కళ్యాణ్కి అప్పచెప్పినట్టుగాను కనిపిస్తోంది వాతావరణం. ఈ కనిపిస్తున్న సన్నివేశంలో రియాలిటీ ఏమిటి అనేది ప్రభుత్వం వైపు నుంచి ఒక వివరమైన ప్రకటన రావాలి. ఆ ప్రకటన మాత్రం రావడం లేదు. వాళ్ళు ఇలాగే వ్యవహరించాలనుకుంటున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం మేలుకుని జాగరూకతతో జరుగుతున్న వ్యవహారాలని పట్టించుకోకపోతే వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి కొద్దో గొప్ప క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించినాయి. మీరు ఎలాగైతే మీ గురించి మాట్లాడారు అని చెప్పి దాడులు చేస్తున్నారో, ఇవి నెమ్మదిగా కుల ఘర్షణలకి, మత ఘర్షణలకి కూడా దారి తీయవచ్చు. మనోభావాలు గాయపడితే కేసులు పెట్టండి, కానీ మీ క్యాడర్ని పోలీస్ స్టేషన్ల మీదకి మీరు పంపిస్తున్నారు, రిపీటెడ్గా పంపిస్తున్నారు.
పిఠాపురంలో పంపించారు, క్రిటిసిజం వచ్చింది, మీరు మీ క్యాడర్ని కంట్రోల్ చేయాల. వాళ్ళు మచిలీపట్నంలో దాడి చేశారు, స్టేషన్ గోడలు దూకారు, మాకు అప్పచెప్పి మేము చూసుకుంటామన్నారు. అక్కడి నుంచి ఇంకో చోటకి తరలించారు, అక్కడ కూడా అదే జరుగుతోంది. ఇలా రేపు పొద్దున్న బయటకు వస్తే ఎవడో ఒకడు చొరవ చేసి పవన్ కళ్యాణ్ మెప్పు కోసం అతన్ని చంపేస్తే ఏమిటి పరిస్థితి? ఎవరినైనా చంపచ్చు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో ఎవడో దొరుకుతాడు ఖాళీగా రోడ్డు మీద. వీళ్ళకేమి ప్రొటెక్షన్ ఉండదు కదా పవన్ కళ్యాణ్కి ఉన్నట్టు. ఈ ప్రొటెక్షన్ లేకుండా రోడ్డు మీద వెళ్తూ ఉంటారండి. నేనే పోతూ ఉంటాను, ఎవడైనా వచ్చి దాడి చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు మనోభావాలు గాయపడ్డాయా, మట్టి గడ్డలు గాయపడ్డాయా, మేము కేసులు పెడితే తీసుకుంటారా, వీళ్ళు అరెస్ట్ చేస్తారా ఎవరినైనా అనేది డౌటే. అది తెలంగాణలో జ్వరబడి మరీ చేస్తున్నారు. కాబట్టి ఎవరికి అక్కడ సేఫ్టీ లేదు, ఒక భయానక వాతావరణం ఒక వ్యక్తి చుట్టూ క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఏమీ అనకూడదు అంటే చంపేస్తాం అనే లెవెల్కి తీసుకెళ్లారు విషయాన్ని. ఇంతగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని నిజానికి ఆ ప్రభుత్వాన్ని జప్తు చేసి రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి కదా. ఇంతకంటే క్రిమినల్ యాటిట్యూడ్ అంత ఓపెన్గా రెచ్చగొట్టడం ఏమిటి? నేను ఒక్కడనే మాట్లాడాలా, మీరెవరు వర్క్ చేయరా, దీని మీద సీరియస్గా పట్టించుకోరా, వాళ్ళ మీద దాడులు చేయరా అని మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. ఆయన ప్రవోక్ చేశాకే పంతం నానాజీ అలా మాట్లాడాడు కాకినాడలో. ఆయన మాట్లాడిన తర్వాతే ఒక్కొక్కళ్ళు పని కట్టుకుని, అంటే కందుల దుర్గేష్ గారు కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి, ఆయన ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అంటే ఏమో నాయకుడు ఎలా అర్థం చేసుకుంటాడో అని భయపడి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఈ లెవెల్కి జనాల్ని మొబలైజ్ చేశాడు ఆయన. ఈ మొబలైజ్ చేయటం ఎవరి ప్రాణానికైనా నష్టం కలిగిస్తే ఎవడు జవాబుదారీ అనే దాని మీద ఆయన కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆయన చేస్తున్నది దారుణమే. దారుణం అంటే అంగీకరించే పరిస్థితుల్లో లేడు ఆయన. ఒక విచిత్రమైన ధోరణిలో వెడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ వెడుతున్న ధోరణి భయపెడుతోంది, టెర్రరైజ్ చేస్తోంది జనాల్ని. ఈ టెర్రరిస్టిక్ యాటిట్యూడ్ నుంచి ఆయన బయటకు రావాలి. బయటకు వచ్చి ఆయనే చెప్తున్నట్టుగా ఒక ప్రజాస్వామ్యం గురించి ఆలోచించడం మొదలు పెడితే, ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఆ కండిషన్లో ఉన్నాడు. కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కలగజేసుకుని వారిని కూర్చోబెట్టి ఏమన్నా మాట్లాడతాడా చూడాలి. ఇప్పటికే ఆవిడ సఫకేషన్లో ఉండుంటారు. ఎవరు? హోంమంత్రి మేడం. ఆవిడ కూడా ఎవరికి చెప్పుకోవాలో తన గోడు తెలియని పరిస్థితిలో ఉండుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ నేను కానీ హోంమంత్రిని అయితే అన్నప్పుడు కూడా ఆవిడ అలాగే సఫర్ అయ్యారు. ఆవిడ వెళ్ళారు, అయ్యా ఏమిటి నేను చేసిన తప్పు, నన్ను ఎలా పని చేయమని తమరి ఆదేశము అని అడిగారు వినయపూర్వకంగా. వారేదో చెప్పారు, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దగ్గర ఆవిడకి అర్థం కావట్లేదు. ఓకే కండిషన్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.